సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలందరిలో ఒక భయం పట్టుకుందనమాట. ఏంటంటే నువ్వు చేసిన మనకు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట. ఆడి చేసిన పాపాలకి ఆడిపోతే పర్లేదు, ఆడి చేసిన పాపాలకి నేను పోతున్నాను అని. ఇక్కడ అవును. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి పాపం ఎమ్మెల్యేలు అంతా బలవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికక్కడ నిన్న 11 మందిని తీసేశారు. కొత్త ఇన్ఛార్జీలను పెట్టారు. సో అక్కడ వాళ్ళకి టికెట్లు ఇవ్వరని చెప్పి మనం అది కూడా చూసాం. రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయటం, ఇంకొంతమంది రాజీనామా చేయటం. సో ఇప్పుడు వాళ్ళు 11 కాదు 85 మంది దాకా ఉన్నారు టార్గెట్ అంటున్నారు. సో ఆ 85లో మెయిన్ టార్గెట్లు కూడా కొంతమంది మంత్రులు ఉన్నారంటున్నారు సార్. ఆ మంత్రుల్లో మనకి బాగా వినపడుతున్న పేర్లు అయితే రెండు. ఒకరికంటే స్థానచలనం చేశారనుకోండి. ఆ అమ్మాయి చంద్రబాబు గారి చెట్టు ఉంది కదా. ఆ చంద్రబాబు గారు నాటిన మొక్క వెళ్ళి చిలకలూరుపేటలో పోటీ చేసింది. తర్వాత ఆమె ఇప్పుడు ఆమెకు కూడా ఆ స్థానచలనం అంటున్నారు. అలాగే విడుదల రజనీ. ఆ రజనీ గారు. ఆ! ఆ తర్వాత ఇంకొకరికి మన రోజా గారిని కూడా స్థానచలనం కాదు, ఆమెకి ఈసారి టికెట్ ఇవ్వరు. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ లోకల్ గా చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. మనకి పెద్దిరెడ్డి గారితో కానీ, నారాయణ స్వామి గారితో కానీ, ఇలా చాలా మందితో కూడా వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్ గా గొడవలు ఉన్నాయి. అలాగే తెలుగుదేశం వాళ్ళతో గొడవలు ఉన్నాయి, ప్రజలతో కూడా గొడవలు ఉన్నాయి. సో ఇంతమందితో విభేదాలు ఉండటం వల్ల ఈసారి రోజా గారిని పక్కన పెడతారంటున్నారు. సో మీ దాకా ఆ న్యూస్ వచ్చిందా సార్? మీరు ఎలా ఎలా చూస్తారు దీన్ని? నిజమేంటి. ఈ గొడవల రోజే గోడ దూకక తప్పదని అంటున్నారు మా వాళ్ళు కూడా. గోడ దూకడం అంటే ఇంకా పారిపోవడం అని. ఆమెకి తొలి నుంచి వివాదాలంటే ఆమెకి ఇష్టం అండి. అందరితో వివాదం పెట్టుకుంటది. గీరి జగడాలు తెచ్చుకుంటది. విపరీతమైన అహంకారం రోజా గారి సొత్తండి. ఆమె ఎవరితో మాట్లాడినా అవహేళనగా మాట్లాడుతుంది, కేర్లెస్ గా మాట్లాడుతుంది, బూతులు తిడతారు. ఇవన్నీ ఆమె లక్షణాలు. అందుకని మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆమె కూడా పడదని అంటుంటారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారికి ఆమె కూడా పడదు. ఎప్పుడు వాళ్ళు కలిసి ఉండడం నేను చూడలేదండి. మా జిల్లానే కదా. నారాయణ స్వామి గారు అయితే మా ఎమ్మెల్యేని, మా జీడి నెల్లూరు. అలాగే స్థానికంగా ఉన్న నాయకులతో కూడా ఆమె చాలా వివాదాలు, విభేదాలు సృష్టించుకున్నది. ఇప్పుడు నగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు కేజే కుమార్ గారని. ఆమె ఆయన భార్య కూడా శాంతి గారు వాళ్ళ ఈడిగ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్నారు. అంటే బలమైన వ్యక్తులే కదండి. ఒక మున్సిపల్ చైర్మన్ గా చేసిన వాళ్ళు, లేదా ఒక రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉన్న వాళ్ళు, వాళ్ళ వర్గమో కులమో లేకపోతే ఇంకొక గ్రూప్ వాళ్ళకి బలంగా ఉంటది. అలాగే చక్రపాణి రెడ్డి గారు ఉన్నారండి. ఆయన రెడ్డి వారి చెంగారెడ్డి గారిని మాజీ మంత్రి గారికి అన్న కుమారుడు. ఆయన ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ గా కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళ ఆ, మండలంలో ఆయనకి మెజారిటీ ఉన్నప్పటికి కూడా ఆయన మనిషినికి ఎంపీపీగా కానివ్వలేదండి. పెద్ద గొడవ జరిగింది. ఈమెకి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మిగతా మెజారిటీ ఆయన వైపు ఉన్న చాలా గొడవ జరిగింది. నేను అంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారి మాట వినాలి, ఆమెకి విలువ ఇవ్వాలని అక్కడ ఆయన ఆమెకు కావాల్సిన ఎంపీపీని చేశారు. చక్రపాణి రెడ్డి గారిని శ్రీశైలం దేవస్థానం చైర్పర్సన్ గా చేశారు. కానీ అక్కడ ఎప్పటి నుంచో ఆ చక్రపాణి రెడ్డి గారి కుటుంబం అంటే చంగారెడ్డి గారు ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పారండి. ఆ రోజుల్లో పత్రికలు ఇలాగ వచ్చాయి, చక్రం తిప్పిన చంగారెడ్డి, ఇలా వచ్చేటివి క్యాప్షన్స్. అంత ఉన్నతమైన లేదా పలుకుబడి కలిగిన రాజకీయ కుటుంబాన్ని కాదని ఈమెకి టికెట్ ఇచ్చారు. వాళ్ళంతా పని చేయకపోతే ఈమె గెలవదండి. ఇప్పుడు చంగారెడ్డి గారి కుటుంబము, లేకపోతే చక్రపాణి రెడ్డి గారు, లేదా కేజే కుమార్ గారు, ఇంకా అమ్ములు ఉన్న పుత్తూరు, వీళ్ళందరూ పని చేయకుండా ఆమె గెలవదు. వాళ్ళందరూ పని చేస్తే గెలిచిన తర్వాత వాళ్ళంతా చులకనగా చూసి ఆమె భర్త, ఆమె అన్నదమ్ములు, వీళ్ళు ఒక్కొక్కరు ఒక మండలాన్ని చేసుకొని పనులు చేసుకొని మామూలు వసూలు చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద నాయకులకు కూడా అక్కడ విలువ లేదండి. అవి ఎప్పుడో వస్తారు. భర్త నగిరిలో ఏదో ఇల్లు కట్టింది అనుకోండి, ఇల్లు కట్టేది వేరు, అక్కడ వచ్చేసి మొత్తం వసూళ్లు కార్యక్రమాలే. ఆమె ఒక అభివృద్ధి పని కూడా చేయలేదండి. ఉదాహరణ చెప్తాను. నగిరిలో ఫ్లైఓవర్, అది ఈ పుత్తూరులో అండి, ఫ్లైఓవర్ అంటే ఎప్పుడో శాంక్షన్ చేశారు. అది ఎక్కడో చిన్న డిస్ప్యూట్ వచ్చి ఆగిపోయిందండి. అంటే చంగారెడ్డి గారు ఉన్నప్పుడు 2009 ఆ ప్రాంతంలో ఈమె 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఆ ఫ్లైఓవర్ ఇంతవరకు కాలేదండి పుత్తూరులో. పోనీ మిగతా రోడ్లు కానీ ఏవైనా ఆమె
చెంగారెడ్డి గారు ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప గ్రామాలకి, అంటే ఆయన ఎప్పుడు 2009కి ముందు ఉన్నారండి. 2009లో ముద్దుకృష్ణారెడ్డి గారు గెలిచారు. అంతకుముందు 2004కి ఆయన అయిపోయింది. 2004 నుంచి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 14 వరకు ఉన్నది. కొద్ది ఆయన చలామణి జరిగిన ఎమ్మెల్యే ఆయన కాదు కదా. నువ్వు అయ్యావు, ఏమన్నా రోడ్లు వేసావా? అప్పట్లో ఆయన చెంగారెడ్డి గారు, నాకు తెలుసండి ఆ రోడ్లన్నీ కూడా, ప్రతి ఊరి రోడ్డు తెలుసు. ఎందుకంటే అప్పుడు నేనే కాంట్రాక్టర్, మా తిరుమల కన్స్ట్రక్షన్స్ ఉండేది. దాదాపు అన్నింటిలో నేనే సంతకాలు పెట్టుంటా చెక్కుల్లో. దాదాపుగా అన్ని రోడ్లు. అంటే ఇక్కడ నేను చేసే ఇవి ఏమీ చేయలేదు. రోడ్డు వేయలేదు, చెరువు తవ్వలేదు, కుంటలు చేయలేదు, ఏమి లేదు. జబర్దస్త్ మాటలు, వాళ్ళని తిట్టాడు, వీళ్ళని తిట్టాడు. కాబట్టి జనం అంతా విసిగిపోయినారండి. ఈమె మాటలు వినలేదు, ఈమెను చూడలేరు. కాబట్టి టిక్కెట్ రాదు. టిక్కెట్ వచ్చినా గెలవదు ఆమె. మేమేమనుకుంటున్నాం తెలుసా అండి, ఒక 1000 లెటర్లు రాయాలనుకుంటున్నా. అన్న, జగన్ అన్న, మా రోజెక్కకే టిక్కెట్ ఇవ్వండి, రోజెక్క గొప్పదని. ఎందుకంటే ఆమె అయితే సులభంగా ఓడించవచ్చు మేము. ఓకే. మాకైతే నాకైతే వ్యక్తిగతంగా రోజా గారికి టిక్కెట్ ఇస్తేనే అక్కడ టీడీపీ గెలుస్తుందని, మేము సులభంగా గెలవగలం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం అయిపోయింది. మా డిప్యూటీ నారాయణ స్వామి, ఇప్పుడు ఈ రోజు మేము వచ్చి చూస్తే నారాయణ స్వామి గారికి టిక్కెట్ లేదు, డిప్యూటీ సీఎం. అలాగే సచివేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారికి రాదు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారికి రాదు, అతను బాబు ఉన్నాడు పోతల పట్టు రాదు. ఒక 5-6 మందికి టిక్కెట్లు రావంటున్నారు. అందులో ఈమె కూడా. అక్కడ మహిళా మంత్రులు చూస్తే విడుదల రజనీ తర్వాత రోజా గారు అవుట్. ఇంకా పాపం రోజా గారు ఇంకా ఆమెకి జబర్దస్తిలో కూడా పిలవరు. కొద్ది లావ్ అయింది, కొద్ది గ్లామర్ కూడా తగ్గింది. కానీ సినిమాలు లేవు, సీరియల్ లేవు. ఇంకేదన్నా ఉంటే ఆమె నిన్ననే చెప్పింది, నాకు దైవ భక్తి. ఇంక మిగతా ఆమె సన్యాసినిగా ఊర్లు తిరుగుతూ పూజలు పునస్కారాలు జపాలు అవి చేసుకుంటే ఈ ఉన్న జీవితం అన్న సుఖమయం అవుతుందని నా ఉద్దేశం అండి. ఓకే. అంటే పాపం రెగ్యులర్ గా కూడా తిరుపతి వెళ్తా ఉంటారు సార్. డెఫినెట్ గా ఆమెకి దైవభక్తి చాలా ఎక్కువ. అలాగే కాకపోతే అంటే ఒకటి అనిపిస్తుంది కూడా, కొంతమంది మళ్ళా ఆమె తన పాత ఇంటికి తెలుగుదేశానికి వస్తుందేమో అంటున్నారు. దాని మీద ఏమన్నా ఊహగానాలు ఉన్నాయి సార్? ఆమె వస్తారండి, ఆమె రెడీ. ఆ, ఇప్పుడు ఆమె ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారి వల్ల రాజకీయంగా ఎదిగారు. 2 సార్లు ఓడిపోయి అప్పులయ్యారు. రాజశేఖర రెడ్డి గారు పిలిచేది ఏదో అప్పులు తీర్చారు, పరిగెట్టి ఆడికి వెళ్ళిపోయింది. ఇక్కడ తిడతా ఉంది. ఇప్పుడు ఆ టిక్కెట్లు అయితే పరిగెట్టి ఇక్కడికి వస్తుంది. అయితే తెలుగుదేశంలో చేరిన ఆమెకి టిక్కెట్ ఇచ్చినా గెలవదు, తెలుగుదేశంలో అయినా గెలవదు. కాబట్టి నా ఉద్దేశం, ఇంత బూతులు తిట్టిన ఆమె చంద్రబాబు నాయుడు గారు కూడా చేరదీరు. అంటే ఒకసారి అయితే పర్వాలేదు, ఆమె అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడ్డారు. ఆమె వల్ల పెద్ద ప్రయోజనం లేదండి. నగిరిలో ఆమె వల్ల గెలవలేదండి. ఆమె ఏదో భ్రమల్లో ఉంది. నగిరిలో నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. నగిరిలో ఏ నాయకుడు ఎప్పుడు 5,000కు మించి మెజారిటీ వచ్చా నాకు తెలియదు. 2,000, 3,000, 1000 అంతే. ముద్దుకృష్ణారెడ్డి గారు కూడా 1,300 మెజారిటీతో గెలిచారండి. ఆయన ఎంత పెద్ద లీడర్. మా చిత్తూరు జిల్లాలో ముద్దుకృష్ణారెడ్డికి మించిన లీడర్ లేదండి. మంచి పేరులో అందరితో సరదాగా ఉంటాడు. ఆయనకే 1,300 వచ్చింది. రోజా గారు ముద్దుకృష్ణారెడ్డి గారి మీద 858 ఓట్ల తేడాతో గెలిచింది. తర్వాత 2019లో గాలి భానుప్రకాష్ మీద 2,708 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇదే హైయెస్ట్ మెజారిటీ, 2,800. మొన్న వేవులో మా చిత్తూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో 40-45 వేల వరకు మెజారిటీలు వచ్చాయి. చాలా అంటే 2-3 నియోజకవర్గాలు తప్ప. ఆ 14లో కనీసం 10 నియోజకవర్గాల్లో 40,000కు పైగా మెజారిటీ వస్తే ఈమె గెలిచిందంటే 2,700. ఇది ఎందుకంటే అండి, ఆమెైనా మీరైనా నేనైనా ఇంకొకరైనా నగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిచినా 2-3 వేలకు మించి గెలవరండి అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న కులాలు, కుల సమీకరణలు, వర్గాలు, వర్గ సమీకరణలు ఇవన్నీ లెక్కలు వేస్తే పోటా పోటీగా ఉంటది. ఇక్కడ పార్టీలు ఏదున్నా ఈ వర్గాలన్నీ ఒకటి, ఆ వర్గాలన్నీ ఒకటి. అక్కడ వర్గ పోరు లేదా కులాల మధ్య ఉన్న పోరాటం వల్ల ఎవరైనా తక్కువ తేడాతో గెలుస్తారు. కాబట్టి ఆమెనేం అవసరం లే. ఆమె తెలుగుదేశంకి వచ్చినా తీసుకోవాల్సిన పట్ల తీసుకున్న. మా పల్లెల్లో అంటుంటారు, వాయిదా పోయిన బాండ్ అంటుంటారు. ప్రామిసరీ నోట్ ఉంది కదా, 3 ఏళ్ళు అయినాక అది చల్లదు. కాబట్టి చల్లని కాసు రోజాను మేమేమి నెత్తిని ఎక్కించుకోవడానికి సిద్ధంగా లేము.
ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డెఫినిట్‌గా ఏంటంటే రోజా గారు ఎవరు ఎన్ననుకున్నా సరే బాగా కష్టపడే తత్వం ఉన్న మనిషి కాబట్టి ఆమె ఎక్కడున్నా సరే షైన్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఆమె కొంచెం పాలిటిక్స్‌ని ఆ పవర్‌ని మాత్రం టూ మచ్ అబ్యూజ్ చేస్తున్నారు. ఆ పవర్ అబ్యూజ్ చేయకుండా అదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో అలా కష్టపడితే కనీసం జనాల నుంచి అప్రిషియేషన్ ఎక్కువుంటుంది. సో, ఆ పవర్ అబ్యూజ్ అనేది మనం కేసీఆర్ గారిని కూడా చూసాం. జనాలు హర్షించరది. సో, ఎవరైతే పవర్‌తో ఎక్కువ పొగరు చూపిస్తారో వాళ్ళని మాత్రం ఇంటికి పంపిస్తారు. సో, దానికి కేసీఆర్ గారి తర్వాత ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ రోజా అవ్వబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.